ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మనమందరము కలిసి మరొక్కసారి ఈ ఉదయము దేవుని వాక్యం మనందరి కొరికే కాబట్టి అందరూ బైబిల్ గ్రంథములో ఉండి మీ చేతనున్న ఉన్న పరిశుద్ధ గ్రంథమును మీరు తీసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడడానికి ఆయన ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీస్ ద్వారా సేవకుని ద్వారా ఆయన ఈ దినము నీతో ఆయన మాట్లాడడానికి ఈ దినం ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక గమనించాలి. ఈ ఉదయము మనము లేచిన వెంటనే పరిశుద్ధమైనటువంటి గ్రంథములో మనం కొన్ని వాక్యములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మదేవుడు మనందరితో, నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ ఉదయకాలంలో కూడా ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడో కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి ఒక చక్కని మాట మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే కీర్తన 118వ కీర్తనలో 8వ వచనములో నేను చదువుతుండగా మీరు పరిశుద్ధ గ్రంథములో పరిశీలించాలి, చూడాలి. ఆ వాక్యాన్ని మీరు కూడా జ్ఞానించాలి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు మీకొచ్చిన కష్టాలను బట్టి, మీకొచ్చిన బాధలను బట్టి, మీకొచ్చిన ఇరుకులు ఇబ్బందులను బట్టి, కన్నీటి బ్రతుకులను బట్టి ఒకవేళ గడిచిన రాత్రి నిద్రలేసి నువ్వు అనుకుంటున్నామేమో, నేను ఎవరి దగ్గర కన్నా వెళితే, ఏ మనుషుడి దగ్గరికైనా వెళితే, ఏ వ్యక్తి దగ్గరికైనా వెళితే నాకు కలిగిన కష్టముల నుండి విడిపించి నాకు మేలు చేస్తాడేమో అని ఒకవేళ నీ మనసులో ఆశించిందేమో. కాబట్టి ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు మనుషులను కాదు నమ్ముకోవాల్సి నిద్రలేసి, రాత్రి వచ్చిన నీ కష్టాన్ని బట్టి, రాత్రి వచ్చిన నీ బాధలను బట్టి నీ మనుషులను నమ్ముకుంటే నీకు మేలు లేదు, మనుషులను నమ్ముకుంటే సహాయం లేదు. కానీ ఇక్కడ వాక్య భాగములో ఆత్మదేవుడు మనతో చెప్తున్నాడు, ఈ ఉదయాన్నే రాత్రి ఒకవేళ ఏడ్చావేమో, రాత్రి ఏమో బాధపడ్డావేమో, రాత్రి దుఃఖపడ్డావేమో, రాత్రి రోగములో ఉన్నావేమో, ఉదయాన్నే లేచి ఎవరికో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావేమో కాదు, కానీ నీ ఉన్న చోటనే, నువ్వు బైబిల్ చదువుతున్న చోటనే కొద్ది నిమిషాలు నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ నన్ను ఆశ్రయించిన వారికి నేను మేలే చేస్తా. ఏంటి ఆ మేలు అంటే, నీకు స్వస్థత రావడం ఒక మేలు కదా. నువ్వు ఆరోగ్యపరంగా ఉండడం ఒక మేలు కదా. నీ కుటుంబంలో రాత్రి అంతా గొడవ పడ్డావు, ఉదయాన నీవు నీ భర్త కలిసి ఉండడం ఒక మేలే కదా. నీవు నీ భార్య కలిసి ఉండడం మేలే కదా. తల్లిదండ్రులుగా పిల్లలు కలిసి ఉండడం ఒక మేలే కదా. మరి ఇంతకన్నా మేలు దేవుడు నీకు చేయబోతున్నాడు. కాబట్టి మనుషులను కాదు మనం నమ్మాల్సింది, సృష్టికర్త అయినటువంటి వాడు. నీ యందు, నా యందు, మన యందు కృప చూపే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మనతో ఈ ఉదయకాలంలోనే వాక్యపు ధ్యానములో నీతో అంటున్నాడు, నువ్వు మనుషులను కాదు నమ్ముకోవాల్సింది, యెహోవాను ఆశ్రయించు, ఆయన ద్వారా నీకు మేలే ఉంది. ఒకవేళ ఈ మేలు పొందుకోలేక ఇంతవరకు ఉన్నావేమో, కాబట్టి ఈ ఉదయం వాక్యమైన నీవు నీ కుటుంబంలో ఒక మేలు కలిగేటట్లుగా, ఒక మేలు నువ్వు పొందుకునేటట్లుగా నీ దాసులంగా లేదా ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీస్ ద్వారా కొద్ది నిమిషాలు మీ కొరకు మేము ప్రార్థన చేయబోతా ఉన్నాం. విశ్వాసం కలిగి కళ్ళు మూసుకో, ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థన ద్వారా నీకు కలిగిన ఆ బాధను బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు నమ్మిన దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నువ్వు కళ్ళు మూస్తే నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో నాయన ఏ విషయాన్ని బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళాలని ఆశించారేమో, కానీ ఉదయ కాలంలోనే ఇదిగో ఈ దినము అయా వాగ్దానం మా కొరకే అనేటువంటి ఇదిగో ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఉదయ కాలంలో వాక్యమన్న నా బ్రతుకులో ఒక మేలు కలుగుతుందని నీ దాసులు ప్రార్థిస్తుంటుండగా నేను ఏకీభవించానని బిడ్డలు అదిగో తల ఉంచి ఉన్నారయ్యా. కళ్ళు మూసుకుని అయా ఈ ఫోన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ కూడా మేలు కలుగు చేయని ప్రభా. ఏ మేలు కోసమైతే వాళ్ళు అర్థిస్తున్నారో ఆ మేలు యేసు నామములో కలుగు చేసి దీవించి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.